ఫైన్ ఇందు, సమయానికి అశ్విన్ వచ్చి వీడి నుంచి సేవ్ చేశాడు. నో ఇందు, ఈ అశ్విన్ గాడు ఇది కలిసి గేమ్ ఆడుతున్నారు. నో ఛాన్స్. అసలు వీళ్ళిద్దరికి పరిచయమైందే మొన్ని మధ్య. యు డోంట్ నో దట్. అలా మనల్ని నమ్మించారు. దే ఆర్ ఫూలింగ్ us. నో ఇందు, వీడు అబద్ధం చెప్తున్నాడు. ఏయ్, ఏంటిదంతా? నా స్టేషన్లోకి వచ్చి డ్రామాలు ఆడుతున్నారు? నో సార్, ఐ విల్ ప్రూవ్ ఇట్. జస్ట్ ఎ మినిట్. ఇదిగో సీసీటీవీ ఫుటేజ్. ఇప్పటికైనా అర్థమైందా? ఆ రోజు థియేటర్లో ముసుకేసుకొచ్చింది ఎవరో కాదు, ఈ అమ్మాయి. చూడిందు, ఇంతకన్నా ప్రూఫ్ నీకు ఇంకేం కావాలి? ఐ కాంట్ బిలీవ్ దిస్ నీరు. నువ్వెందుకు ఇదంతా చేసావు? అంటే నీకు అశ్విన్ ముందే తెలుసా? ఎస్. తెలీదిందు, నేను ఇదంతా చేసింది అశ్విన్ కోసం కాదు, వంశీ కోసం. వాట్ యు మీన్? థియేటర్లో టాయిలెట్లో వంశీతో అది నేనే. చిన్నపిల్లలు స్ప్రే చేశారని నీకు అబద్ధం చెప్పాడే, ఆ పర్ఫ్యూమ్ నాదే. వాట్? అంతేకాదు, వంశీ ఫ్లాట్లో దొరికిన ఫ్రాక్ కూడా నాదే. మీ ఇద్దరి మధ్య ఏం జరిగినా వంశీ నాతో చెప్పేవాడు. ఐ డోంట్ అండర్స్టాండ్. ఇంకా అర్థం కాలేదా? వంశీ ఇస్ మై బాయ్ ఫ్రెండ్. వాట్? నువ్వు దొరికావని నన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడు. పెళ్లి చేసుకోమని అడిగితే కిడ్నాప్ చేసి చంపేయాలని చూశాడు. షీ ఇస్ నాట్ మై గర్ల్ ఫ్రెండ్. ఇది అబద్ధం చెప్తుంది. ఇదంతా అశ్విన్ గారి ట్రాప్. అశ్విన్ నిన్నెందుకు ట్రాప్ చేస్తాడు? ఎందుకంటే అప్పుడు ఢిల్లీలో నేను వాడిని ట్రాప్ చేశాను కాబట్టి. నువ్వు ట్రాప్ చేయడం ఏంటి? అంటే అప్పుడు యాక్చువల్లీ నేను కేసు పెట్టాను కదా, ఆ కోపంతో. నో ఇందు, నేను వాడి మీద మర్డర్ అటెంప్ట్ చేయలేదు. వాడే కొట్టుకుని నా మీద ఫాల్స్ కేసు పెట్టాడు. ఇస్ ఇట్ ట్రూ? నో ఇందు, హి ఇస్ లైయింగ్. నా మీద ప్రామిస్ చేసి చెప్పు. అది కాదు ఇందు. గాడ్ డామ్ ఇట్, టెల్ మీ ద ట్రూత్. సో ఇట్స్ ట్రూ. బట్ ఐ డోంట్ నో దిస్ గర్ల్. ఎనఫ్. జస్ట్ స్టే అవే ఫ్రమ్ మీ. నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తోంది. సార్, వీళ్ళు ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయడం నేను చూశాను. కావాలంటే కోర్టుకొచ్చి సాక్ష్యం కూడా చెప్తాను. ఎరా, అమ్మాయిని కిడ్నాప్ చేస్తారా? లోపలికి తీసుకెళ్ళి కుమ్మేయండి. తీసుకెళ్ళండి. ఇందు, ట్రస్ట్ మీ ఇందు. నో, వాళ్ళ మాటలు నమ్మద్దు ఇందు. వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. ఇందు. అమ్మా, మీరు వచ్చి సంతకాలు పెట్టండి. కమ్. Indu, it's fine. Come on, Ashwin, let's go. Come on, Ashwin. అంత పెద్ద సాక్రిఫైజా? పేరెంట్స్, ఆఫీసు, సొసైటీ ఇవేం గుర్తుకు రాలేదా నీకు? లేదే, ఆ టైంలో నాకేం గుర్తు రాలేదు. స్టేషన్లో దీనంగా చూస్తున్న అశ్విన్ ఒక్కడే నాకు కనిపించాడు. ఇందు దక్కకపోతే వాడేవైపోతాడో అని భయం వేసింది. ఎలాగైనా తన్ని గెలిపించాలనుకున్నాను. వాణ్ణి గెలిపించి నువ్వు ఓడిపోతావా? మనం ప్రేమించిన వాళ్ళ బాధలో ఉంటే మనం ఎలా హ్యాపీగా ఉండగలమే? అది కాదే, రేపో ఎల్లుండో వాళ్ళ పెళ్ళైపోతుంది. వాళ్ళిద్దరూ నీ కళ్ళ ముందే వైఫ్ అండ్ హస్బెండ్గా తిరుగుతుంటే నువ్వు చూడగలవా? చూసి తట్టుకోగలవా? హే నీరు, హాయ్. యూఎస్ వెళ్ళిపోతున్నావా? అవును, ఆన్ సైట్ ఆఫర్. మరి నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. టైం దొరకలేదు. వీసా స్టాంపింగ్, టికెట్ బుకింగ్ అన్నీ సడన్ గా జరిగిపోయాయి. ఎప్పుడు వెళ్తున్నావు? ఇంకో 4 daysలో. మరీ అంత త్వరగా వెళ్ళాలా? వెళ్ళడం తప్పనప్పుడు ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది కదా. మరీ ఇంత సడన్ గా అందరినీ వదిలేయాలంటే అదే మీ ఫ్యామిలీ, ఈ ఆఫీస్, కొలీగ్స్, ముఖ్యంగా నేను. అందరి గురించి కొంచెం బాధగా ఉంది. నిన్ను వదిలేళ్తుంటే చాలా హ్యాపీగా ఉంది. వై? నువ్వు, నీ లవ్వు, ఎప్పుడు ఇందు ఇందు అంటూ నీ గోలా. గోలనా? అంతేలే, నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే నీకు తెలిసేది. బట్ నువ్వు వెళ్ళిపోతుంటే మాత్రం నాకు చాలా బాధగా ఉంది తెలుసా. పోనీ ఉండిపోమంటావా? చెప్పు, క్యాన్సిల్ చేయనా? నో నో నో, నువ్వు అమెరికా వెళ్ళడం నీకు చాలా ఇంపార్టెంట్. ఇట్స్ యువర్ అంబిషన్. దాన్ని నువ్వు అస్సలు వదులుకోవద్దు. నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. ఈ క్షణం నుంచి నువ్వు వెళ్లే వరకు నేను నీతోనే ఉంటాను. ఓకే?